ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. వాస్తవాన్ని తెలియజేస్తూ ఈ యొక్క విషయంలో మన సహాయ సహకారాలు అందించినటువంటి రామయ్య గారికి కానీ, ఆశేష్ గారికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఘాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనకు సంబంధించి కామన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కలిసి పోరాడడానికి మేము ఖచ్చితంగా ముందుండి మీకు అందరికీ కూడా చేయి కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. గతంలో నేను పలుసార్లు మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వికలాంగుల పెన్షన్ సంబంధించి మన నిరుద్యోగుల్లో చాలా మందిలో ఆ యొక్క ఇది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రాను ఉద్యోగాలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు రామయ్య గారు కానీ, అటు ఆశేష్ గారు కానీ, అలాగే ఇంకెవరైనా తెలుగుదేశం లీడర్స్ ఉంటే అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాగే పార్టీల్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ప్రత్యేక విభాగాలు పెడుతున్నారు. కాబట్టి ఆ పెన్షన్ 5,000 చేయడానికి కానీ, లేకపోతే కనుక మనకి రీసెంట్ గా తెలుగుదేశం జనసేన కలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే విభిన్న ప్రతిభావంతులకు కూడా ఉచిత ప్రయాణం ఇవ్వడం తప్పేముంది. కాబట్టి ఆ డిమాండ్ మీరు పెట్టాలని చెప్పేసి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని, ఇటు జనసేన వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి వికలాంగులందరికీ ఉచిత ప్రయాణం అనేటువంటి ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మహిళలకు ఇస్తున్నప్పుడు మనం వీకర్ దాన్ వీకర్ సెక్షన్ ఫిజికల్ గా కానీ, లేకపోతే సామాజిక పరంగా కానీ మనం వీకర్ దాన్ వీకర్ సెక్షన్ అయినప్పుడు దాన్ని పెట్టడంలో తప్పేముంది. కాబట్టి మీ పార్టీల్ని ఈ యొక్క వికలాంగులందరికీ, ఈ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా ఖచ్చితంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే విధంగా మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకి ఇంతకుముందు ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీమ్ అని చెప్పేసి స్వయం ఉపాధి కోసం లోన్స్ ఇచ్చేవాడు. దానికి సంబంధించి కూడా మీరు మనకి అది ఏదైతే మిగతా SC/ST బీసీలకు సంబంధించి సపరేట్ కానీ మనకి సంబంధించి మాత్రం అది కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది నిరుద్యోగులైనటువంటి వికలాంగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా మీరు ప్రభుత్వానికి డిమాండ్ చేయవలసిందిగా, అలాగే పార్టీలకు డిమాండ్ చేయవలసిందిగా ఆ స్కీమ్ను బతికించే విధంగా, గతంలో 2 లక్షలు ఉండేది ఇప్పుడు కనీసం దాన్ని 5 లక్షలు చేసే విధంగా డిమాండ్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇచ్చేటువంటి మోటరైజ్డ్ వెహికల్స్ అయితేనేమి, ల్యాప్టాప్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా అందేటట్టు, అట్లాగే మొబిలిటీ స్టిక్స్ అయితేనేమి, అలాగే మన హీరింగ్ హ్యాండిక్యాప్ సంబంధించి మొబైల్ ఫోన్స్ అయితేనేమి, వీటిలన్నింటినీ కూడా ఎక్కువ బడ్జెట్ తో కూడుకున్నాయి కాదు. మన యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేందుగా మీరు మీ పార్టీలను డిమాండ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏవైతే కనుక ఎలక్షన్ సంబంధించి గతంలో మనకి 2019లో ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 6 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎవరైతే వికలాంగులైనటువంటి వారు ఓటర్లుగా ఉన్నారని చెప్పేసి అప్పుడు ప్రకటించడం జరిగింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వికలాంగులకు సంబంధించి అంతకుముందు 7 ఉన్నటువంటి 21 కేటగిరీస్ జాయిన్ అయ్యాయి. కాబట్టి వీటిని పగడ్బందీగా మనకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేటగిరీలకు సంబంధించి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. అంటే ఆ కేటగిరీ కూడా ఏదైతే 6 లక్షలు చెప్పారో 7 కేటగిరీకి సంబంధించి 12 లక్షల సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఒక 25% 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ మిగతా 9 lakhs అయితే కనుక ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవి కాకుండా ఇప్పుడు 21 కేటగిరీస్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 15 నుంచి 20 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఓటర్లుగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకెళ్లి మనకి రావాల్సినటువంటి ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని సాధించడంలో మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మీకు మేము ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పేసి